ప్రతిసారి యాక్టర్స్ని అనడం ఎందుకులే కానీ ఈ డైరెక్టర్లు ఎంత పెద్ద తోపులో చూద్దాం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి డైరెక్షన్లో పెద్ద టాలెంట్ ఏముండదు. పెద్ద స్టార్స్ని పట్టుకున్నామా, పెద్ద సినిమా తీసేసినామా, అది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని ఏం ఇమాజిన్ చేసుకోరు. ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి తీస్తున్నారు, సో నేను తోపుని అనిపించుకోవడానికి తీస్తున్నట్టుంది. రామాయణం మీద సినిమా తీస్తున్నామంటే ఏ హీరో అన్న నో చెప్తాడా? లేదు కదా. అదే ప్రభాస్ చేశాడు. ఇక్కడ డైరెక్టర్ని నమ్మి ఓకే చెప్పాడు, కానీ మనోడు నిండా ముంచేశాడు. ఓకే ఇక్కడ చూడండి, క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఒక టీచర్ది. సేమ్ ఇక్కడ కూడా అంతే కదా. ఒక సినిమా రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్దే. అంటే కథ చెప్పినప్పుడు హీరో ఏం చేస్తుంటారా, నిద్రపోతున్నాడా అని అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కథ వేరు, డైరెక్షన్ వేరు కదా. చాలా సినిమాల్లో కాన్సెప్ట్ బాగానే ఉంటుంది, కాకపోతే డైరెక్షనే బాగుండదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదిపురుషే. రామాయణం కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ డైరెక్టర్ మాటలు, స్టోరీ రాయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. తన టాలెంట్ ని డైరెక్షన్, స్క్రీన్ ప్లే, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అండ్ విఎఫ్ఎక్స్ ఎలా ఉంది, ఈవెన్ యాక్టర్స్ యొక్క హెల్త్ రెస్పాన్సిబిలిటీ కూడా డైరెక్టర్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు హెల్తీగా ఉంటేనే కదా బాగా యాక్ట్ చేయగలరు. హైలైట్ థింగ్ ఏంటంటే యాక్టర్స్ ఆ రోల్ కి సరిపోతున్నారా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ ఎలా ఉంటాడు, స్ట్రాంగ్ గా, హైట్ గా, కండలు తిరిగి ఉంటాడు. సో ఆ రోల్ కి మనకు ఇలాంటి పర్సన్ కావాలి అని ఉంటది, అది చూసుకోవాలి. ఇంకా మన ఇండియన్ మూవీస్ కాబట్టి సాంగ్స్ మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఏ సాంగ్ ఏ సీన్ తర్వాత రావాలనేది కూడా మ్యాటర్ చేస్తుంది. సో ఒక డైరెక్టర్ కి ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఓమరావుతుని తీసుకుంటే తన మీద ఒక్క రెస్పాన్సిబిలిటీ కూడా లేదు అన్నట్టున్నాడు. అసలు ఒక కాన్సెప్ట్ ఆడియన్స్ కి ముందే తెలిసిందంటే మెయిన్ గా విజువల్స్, డైరెక్షన్ కదా బాగుండాలి. కానీ ఇక్కడ చూస్తే విజువల్స్ ఎంత భయంకరంగా ఉన్నాయంటే యానిమేటెడ్ మూవీస్ చాలా బెటర్ అనిపిస్తుంది. సో ఇక్కడ విజువల్స్ పైన డైరెక్షన్ పోయింది. అండ్ ఇంకా ప్రభాస్ ఎలా ఉన్నాడంటే ఏఐ ఒక మనిషిని డిజైన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. డూప్లికేట్ బాడీ ఉన్నట్టుందబ్బా. ఇంకా డైలాగ్స్ చెప్పేటప్పుడు కూడా కష్టపడి చెప్తున్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్గా బాహుబలి తర్వాత ప్రభాస్ బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి. అండ్ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చిండొచ్చు, పెద్దగా తెలియదు. సో ఇప్పుడు ప్రభాస్తో కొత్త సినిమా తీస్తున్నామంటే తను ముందులాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి కొంచెం టైం ఇవ్వాలి. లేదా ఆ డైరెక్టర్ దగ్గరుండి క్యారెక్టర్కి తగ్గట్టు మంచి లుక్, మంచి బాడీ వచ్చేటట్టు చూసుకోవాలి. కానీ మనోడు దీనికి క్వైట్ ఆపోజిట్గా చేశాడు. తన హెల్త్, ఫిజిక్, లుక్ ఇవేం సరిగ్గా లేని ప్రభాస్ని పెట్టి తీసేశాడు. విఎఫ్ఎక్స్, సీజీతో మేనేజ్ చేద్దాం అనుకుంటాడు, కాకపోతే వర్క్ కాలే. ఇలా కాకుండా ప్రభాస్కి బాహుబలిలో ఉన్న లుక్ ఆదిపురుషులో నింటే ఎంత బాగుండేది. అట్లీస్ట్ ప్రభాస్ మీద ట్రోల్స్ అయితే వచ్చేవి కాదు. దీనమ్మ సినిమాలో హీరో మీదనే ట్రోల్స్ వచ్చేసినాయి. ఇంకా సినిమా అటర్ ఫ్లాప్ కాకుండా ఇంకేమవుతుంది? మీరే నిజం చెప్పండి, రాముడిని ఎప్పుడన్నా మీసాలతో ఊహించుకున్నారా? అసలు చూసారా ఎప్పుడన్నా? లేదు కదా. కానీ ఈ సినిమాలో ఏమో రాముడు మీసాలు లేకుండా కనపడతాడు. ఎందుకంటే సినిమాలో ప్రభాస్ లుక్కే సరిగ్గా లేదు. ఇంకా ఆ లుక్ మీద ఆ మీసాలు తీసేసినాం అనుకోండి, అస్సలు చూడలేం. ఇది చెప్తుంటే మూవీ టీం వాళ్ళు లేదు రామాయణంలో రాముడికి మీసాలు అయితే ఉన్నాయి, ఏమంటే మీరు ఎక్కువ చూసిండరు, ఆ లుక్నే నేను మీకు చూపిస్తున్నాను, సో మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి చూడాల్సిందే అని ఫోర్స్ చేసినట్టుంది. అదే ఫోర్స్ చేసి యాక్సెప్ట్ చేయండి అని చెప్తున్నట్టుంది. ఇంకా ప్రభాస్ హెల్త్, లుక్స్ గురించి అయితే అస్సలు పట్టించుకోలే. అదే రాజమౌళి చూడండి, బాహుబలి రోల్ కోసం ప్రభాస్ని ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేశాడు. మిర్చిలో ఉన్న ప్రభాస్ని బాహుబలిగా పెట్టి తీస్తే బాగుంటుందా? మనోడు స్లిమ్గా, ఫిట్గా ఉంటాడు కాబట్టి పెద్దగా సెట్ కాడు. అందుకే ఒక కింగ్ బాహుబలి లాగా ఉంటే జనాలు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారని అనుకున్నాడు. అండ్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు కూడా. ఇక్కడ రాజమౌళి చేసిన వర్క్లో అట్లీస్ట్ ఓమరావుతో ఒక 20% చేసినా కూడా ఆదిపురుష్ అలా ఏది కాదు. చాలా కేర్లెస్గా ఎలాంటి వర్క్ చేయకుండా ఆదిపురుష్ సినిమా అయితే తీశాడు. సింపుల్గా చెప్పాలంటే ఒక డైరెక్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్లో ఒక్కటి కూడా లేదు ఇతనిలో. ఈయనొక్కడే కదలే, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరి గురించి అప్పుడప్పుడు చెప్పుకుందాం. ఇంకా ఫ్యాన్స్ అంటారా గొర్రెలు, ఏం చేస్తారు పాపం. ఇలా ఉంటే బాగుంటుందిరా నాయన అని చెప్పినా కూడా వినరు. అదంతా కాదు, నువ్వు మా హీరోని అన్నావు సో నిన్ను కొట్టాలని చెప్పి ఎగురుతుంటారు. సో వీళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటేనే బెటర్. నెక్స్ట్ బోయపాటి గురించి చెప్దాం అనుకుంటారా? ఏమంటారు? చెప్పాలా వద్దా? కమెంట్ చేయండి.